మనతో పాటు జనసేన నాయకులు ఉన్నారు. అజయ్ వర్మ గారు ఉన్నారు. అజయ్ గారు నమస్తే అండి. నమస్తే అండి. అజయ్ గారు, వాస్తవంగా దగ్గర 164 సీట్లతో ఓకే 100% స్ట్రైక్ రేట్తో ఇటు జనసేన కానివ్వండి, ఇటు పక్క తెలుగుదేశం, ఇటు పక్క బీజేపీ ఇంత భారీ స్థానాలు కూటమి ప్రభుత్వంలో ఉండి అసలు ఇలాంటి చరిత్ర రికార్డు సృష్టించి దాదాపు ఇలాంటి సమయంలో కేవలం 11 వచ్చినటువంటి వైసీపీ ఇప్పట్లో ప్రతిపక్ష పాత్ర పోషించలేదు. దీనికి సంబంధించిన గొంతెత్తాలన్నా ధైర్యం చేసే సమయం ఉండదు, అంత సాహసం చేయలేదు అనుకున్న తరుణంలో కేవలం 2 సంవత్సరాల లోపే వైసీపీ ఇంత దారుణంగా గొంతెత్తుతూ ఇన్ని భారీ నిరసన కార్యక్రమాలు చేస్తూ కూటమి ప్రభుత్వాన్ని వెంటాడుతూ ఉంది. ఎందుకు ఇచ్చారు అంత అవకాశం? ఎక్కడ జరుగుతుంది లోపం? నిజంగానే ప్రభుత్వం చెప్పింది వేరు, జరుగుతుంది వేరే క్షేత్రస్థాయిలో ఏమంటారు? సార్, మీకు మన టీవీ ప్రేక్షకులకి అలాగే తోటి సభ్యులందరికీ నమస్కారాలండి. ఇక్కడ ఇప్పుడు రామారావు గారు చెప్పే దాంట్లో అంటే శ్రీనివాసరావు కొన్ని నిజాలు చెప్పారండి. అక్కడ పెద్దలు ఏదైతే సమస్యలు ఉన్నాయో దీన్నే రాజకీయం చేయకుండా ఇంకా ప్రజలకు కావాల్సిన సమస్యలు, వనరులు, సమకూర్చాల్సిన వనరుల మీద దాని మీద డిస్కస్ చేయొచ్చు. ఇప్పుడు వీళ్ళు సుమారు 11 మంది ఎమ్మెల్యేలు నెలకు ఒక సుమారు 3 లక్షల రూపాయలు చొప్పున తీసుకుంటూ అంటే దగ్గర 33 లక్షల రూపాయలు ప్రజల సొమ్ము, ప్రజల ధనాన్ని తీసుకొని ప్రజల తరఫున మాట్లాడటానికి అసెంబ్లీ రాకుండా, అలాగే ప్రజల సమస్యల మీద మాట్లాడకుండా ఇవాళకి దూరంగా జరిగిపోయి అసలు ఎక్కడున్నారో ఆ 11 మంది ఎమ్మెల్యేలు కూడా తెలియని పరిస్థితిలో ఉన్న పరిస్థితిలో ఇవాళ ఉన్నాం. అక్కడ ఇందాక చెప్తా ఉన్నారు మేము ₹1 కోటి ఇచ్చాము అండి. అది సాయిరెడ్డి గారి కంపెనీ ఆ రోజు జరిగిన ఇష్యూలో దాన్ని కామప్ చేయడం కోసం, ఆ ఇష్యూని బయటికి రానియకుండా ప్రజల దృష్టిని మళ్లించడం కోసం ₹1 ఇచ్చారు ఆ రోజున. ఆ ₹1 కూడా 6 నెలల తర్వాత ఇచ్చారు. ఆ తర్వాత 1 నెల తర్వాత ఇంకో ఇన్సిడెంట్ జరిగింది. అక్కడ 3-4 చనిపోయారు ఇంకొక ఫ్యాక్టరీలో. మరి వాళ్ళకి ఎందుకు ఇవ్వలేదండి ₹1? ఇవ్వమని ఆ రోజున ప్రతిపక్షాలన్నీ నిలదీసి అడిగినాయి కదా, వీళ్ళకి ఇచ్చావు మళ్ళీ వీళ్ళకి ఎందుకు ఇవ్వలేదని చెప్పి. నెక్స్ట్ మంత్ లోనే జరిగింది అది. ఆ రోజు ఇవ్వలేకపోయారు, వాళ్ళకి ఇవ్వలేదు. ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం ఇమీడియట్ గా అసలు ప్రతిపక్ష నాయకులు అనుకునే వీళ్ళు లీడర్లు ఎవరైతే ఉన్నారో అక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు కనీసం ఆ కోడిగుడ్డు మంత్రి, మాజీ మంత్రి గారు కూడా ఆ పక్కనే ఉంటారు కోతవేడి దూరంలో. ఆయన కూడా వాటికి వెళ్ళలేని పరిస్థితులు వాళ్ళు ఉన్నారంటే ఎంత దౌర్భాగ్యం. ఇక్కడ 3-4 గంటల్లోనే మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేలు, మంత్రులు ప్లస్ ఉప ముఖ్యమంత్రి గారు అలాగే మన మంత్రులు అందరూ, హోంమంత్రి గారు అందరూ అటెండ్ అయ్యి అక్కడ ఉన్న పరిస్థితిని పక్కదిద్ది ఇమ్మీడియట్ గా స్పాట్ లో కేంద్ర మంత్రి గారు కూడా దాన్ని చూసి 50 లక్షల రూపాయలు 24 hours లో వాళ్ళ అకౌంట్లకు వెళ్ళేలాగా ఆర్డర్స్ పాస్ చేసి ఇమ్మీడియట్ గా చేసి వాళ్ళకి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని, ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని ఈ రోజు ప్రకటన జరిగింది. ఆ రోజు ₹1 ఇచ్చిన వాళ్ళకి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని కానీ వాళ్ళ కుటుంబ సభ్యులకి ఎడ్యుకేషన్ కి సంబంధించి పిల్లలకు కానీ భరోసా ఏమైనా ఆ రోజు ఇచ్చారండి అంటే ఇవ్వలేదు. ఎందుకంటే వాళ్ళ సొంత అనుయాయుల వాళ్ళ సంబంధించిన ఫ్యాక్టరీ కాబట్టి దాన్ని తప్పుదో పట్టించడానికి ఆ రోజు అనౌన్స్ చేసి ఒక 6 నెలల తర్వాత వాళ్ళు పేమెంట్ ఇవ్వడం జరిగింది. న్యాయం పూర్తిగా వాళ్ళకి ఏం న్యాయం జరగలేదు. ఆ తర్వాత నెల రోజుల తర్వాత జరిగిన ఇలాంటి యాక్సిడెంట్ ఒకటి జరిగితే వాళ్ళకి కనీసం 10 లక్షల రూపాయలు కూడా వాళ్ళకి ఇవ్వలేని పరిస్థితి. ఆ రోజు మరి 1 నెలలో గ్యాప్ లోనే జరిగిన ఇన్సిడెంట్ లో మరి వాళ్ళకి ఎందుకు ఇవ్వలేదు ₹1? అంటే ఇది కావాలని మతిపూసి మారేడికాయ చేసి ఏదో నేను ఉన్నాను, ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి నేను అసెంబ్లీలో మాట్లాడటానికి రాలేదు, ఇప్పుడు ఉన్నాను అని నేను ఎలా ఉంటుందంటే సామెత ఎవరెవడరా అంటే ఏదో బహుమతిలాగా నేనే ఫస్ట్ అన్నట్టు చేయెత్తినట్టు ఉంది ఆయన వచ్చిన పరిస్థితి. అంటే ప్రజా సమస్యలు చాలా ఉన్నాయి, ఇంకా మా దృష్టికి, ప్రభుత్వం దృష్టికి రాని ఏమన్నా ఉంటే ఇగో మీరు చేసే పనుల్లో ఈ తప్పులు జరుగుతున్నాయి. ఇవాళ ఒకేసారి 13,000 గ్రామ సభలు నిర్వహించి ఒక 4,000 కిలోమీటర్లు రోడ్లు వేసి పంచాయతీలకి నిధులు మళ్లించి ఆ డబ్బులు మొత్తం పంచాయతీ ప్రజలే ఎవరైతే ఉన్నారో వాళ్లే గ్రామ సభలు నిర్వహణ చేసి వాళ్లే సొంతంగా నిర్ణయాలు తీసుకొని ఖర్చు పెట్టుకునే పరిస్థితికి వాళ్ళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెళ్ళింది. 24వ ప్లేస్ లో ఉన్న పంచాయతీరాజ్ వ్యవస్థని వాళ్ళ భారతదేశంలోని 1వ ప్లేస్ కి తీసుకెళ్లి మొన్న అవార్డులు కూడా తీసుకున్న పరిస్థితి కేంద్ర ప్రభుత్వం నుంచి. అంత దరిద్రపు దుస్థితి నుంచి వాళ్ళ నంబర్ 1 ప్లేస్ కి పంచాయతీ వ్యవస్థను తీసుకెళ్లిన డిప్యూటీ సీఎం గారిని చూసి వీళ్ళు రాజకీయ నాయకులుగా నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఈ కూటమి ప్రభుత్వం అలాగే కేంద్ర ప్రభుత్వ సహాయంతో ఈయన మొన్నటిదాకా 3 రాజధానులు, మొన్న ఈ మధ్య మళ్ళీ కొత్తగా వచ్చి మావిజన్ అని కొత్త పేరు ఒకటి క్రియేట్ చేశారు. అమరావతిని ఇవాళ పరుగులు పెట్టేస్తున్నారు ముఖ్యమంత్రి గారు.
నిర్మాణాలు ఎంత బాగా జరుగుతున్నాయంటే, మా స్నేహితుడు ఒక ఆయన అమరావతి ఇలా జరుగుతుందని చెప్పి జగన్ గారు అంతా ఇలా చెప్తున్నారు కదా, మీరు ఒక రకంగా చెప్తున్నారు, ఆయన ఒక రకంగా చెప్తున్నారని ఒక డాక్టర్ గారు మా స్నేహితుడు హైదరాబాద్ నుంచి వచ్చి స్వయంగా ఆయన చూసి వెళ్ళి హ్యాట్స్ ఆఫ్ చెప్పారు. ఎంత ఫాస్ట్ గా నిర్మాణాలు జరుగుతున్నాయి, ఇంటిగా జరుగుతుంటే అంత అబద్ధాలు చెప్తున్నారు ఏంటంటే. ఆయన ఒక పార్టీ వ్యవస్థకు సంబంధించిన వ్యక్తి కాదండి, ఆయన కామన్ మ్యాన్, అంటే పబ్లిక్ కి సంబంధించిన వ్యక్తి. అంటే అంత ప్రజల్లో అంత ఉద్విగ్నంగా వర్క్ జరుగుతా ఉంది. అలాగే పోలవరం ప్రాజెక్ట్ వచ్చి నిర్మాణానికి 28లో కంప్లీట్ చేసే అవకాశాలు ఖచ్చితంగా కనబడుతున్నాయి అక్కడ. అంతకుముందు వీళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు పోలవరం ఎప్పుడు జరిగిందో తెలియదు, ఒక డేట్ ఫిక్స్ చేయలేరు. ఒక రకంగా ఒక మంత్రి ఒక రాగా చెప్తారు, ఇంకో రాగా చెప్తారు. అసలు వాళ్ళకి దాని అవగాహన లేదు. వాళ్ళ చంద్రబాబు నాయుడు గారి రథసారథ్యంలో ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం ఉన్నతమైన స్థితికి ప్రజల్ని తీసుకెళ్తా ఉంది. ఆంధ్రప్రదేశ్ లో ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని ఎదుర్కోవటం జగన్ వల్ల అవ్వదు. ఆయన ఇంకా ఇందాక అంటా ఉన్నారు, ఇన్ని పార్టీలు కలిసి మా మీద దాడి చేసినాయని. వాళ్ళ నాన్నగారు ఎన్ని పార్టీలతో 2004లో దాడి చేశారు ప్రభుత్వం మీద? అంతకుముందు ఎన్ని ప్రభుత్వాలు ఎన్ని కలిసినాయి? వాళ్ళ ఒక పార్టీగా కాకుండా, సింగిల్ పార్టీగా కాకుండా కూటమిగా నడిచే వ్యవస్థే ఇండియాలో ఉంది. ఇక్కడ కేంద్ర ప్రభుత్వాలు అవ్వచ్చు, రాష్ట్ర ప్రభుత్వాలు అవ్వచ్చు, ఖచ్చితంగా అది నడిచే వ్యవస్థ ఉంది. మీకు మంచి అవకాశం ఇచ్చారు, ఆ అవకాశాన్ని దుర్వినియోగం చేసి రాక్షస విధ్వంస పాలన తీసుకొచ్చారు కాబట్టి వాళ్ళ ప్రజలు మీకు బుద్ధి చెప్పి పక్కన కూర్చోబెట్టారు. ఇప్పటికైనా మీరు ప్రజా సమస్యల మీద, ప్రజలకు సంబంధించిన వ్యవహారాల్లో ఇంకేమన్నా ప్రభుత్వం దృష్టికి రాని ఏమన్నా ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి ప్రజల్లో మంచి మన్ననం పొందాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. ఇంకొకటి ఇక్కడ విషయం ఏంటంటే వాస్తవంగా అక్కడ లోకేష్ కానివ్వండి, ఇటు